పాకిస్తాన్లోని కరాచీలో పాకిస్తాన్ పౌరులు నిరసనకు దిగారు. అమెరికా కాన్సులేట్ పై దాడి చేసి ధ్వంసం చేశారు. వెంటనే స్పందించిన అమెరికా ఆర్మీ పాక్ పౌరులపై దాడి చేసింది. అమెరికా సైన్యం కాల్పులో 10 మంది పాకిస్తాన్ పౌరులు మరణించగా 30 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలయ్యారు. అమెరికా సైన్యం కాల్పులు జరపడంతో కరాచీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. अमेरिकियों ने हमला कर दिया। कोई ताकत हम लोग को नहीं रोक सकती। बस हमें इत्तेहाद की जरूरत है, एक होने की जरूरत है। पर आ गए और अहद कर ले एक बार, किसी की कोई ताकत हम लोग को नहीं रोक सकती। बस हमें इत्तेहाद की जरूरत है, एक होने की जरूरत है। पर आ गए और अहद कर ले एक बार, किसी కమేనీ మృతికి నిరసనగా పాకిస్తాన్ పౌరులు నిరసన తెలుపుతున్న క్రమంలో అమెరికా దాడులు చేసింది. దీంతో 30 మందికి పౌరులు పైగా చనిపోయారు. దీనిపై మరింత సమాచారం చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. రైట్ నరసింహారావు, చెప్పండి. పాకిస్తాన్ కి సంబంధించినంత వరకు కరాచీ ఎంబసీ పైన దాడి చేయడానికి ప్రయత్నించిన వారికి సంబంధించినంత వరకు కొన్ని భద్రతా దళాలు అక్కడ చేరుకొని ప్రస్తుతం కాల్పులు జరిపినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దాదాపు 20 నుంచి 30 మంది నిరసనకారులు చనిపోయినట్టుగా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. చాలా లేట్ గా స్పందించాలనే విమర్శలు పాకిస్తాన్ కి సంబంధించిన పోలీసులపై ఉంది. చాలా లేట్ గా అక్కడికి వచ్చారు. దాదాపు గంటకు పైగా నిరసనకారులు యుఎస్ ఎంబసీకి సంబంధించినంత వరకు దాడులు చేస్తున్న తర్వాతనే వీళ్ళు వచ్చారు. ఆ తర్వాత కొంత కాల్పులు నిరసనకారుల పైన కొంత కాల్పులు జరిపిన సందర్భంలో దాదాపు 30 మందికి పైగా మరణించారని మనకు సమాచారం ఉంటుంది. కానీ పాకిస్తాన్ కి సంబంధించిన అధికారికంగా మాత్రం ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇంకా ఎంబసీకి సంబంధించినంత వరకు కానీ పాకిస్తాన్ నుంచి దీనికి సంబంధించి ఒక కాసేపట్లో ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పేసి మనకు సమాచారం ఉంటుంది. మొత్తానికి పొరపాటు జరిగిందనే అంశంపైనే కొంత అమెరికా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది పాకిస్తాన్ కి సంబంధించినంత వరకు. ఎందుకంటే పాకిస్తాన్ ఈ అంశంపైనే ఎందుకు స్పందించింది? ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్ ని హతమార్చిన తర్వాత మిగతా దేశాల్లో ఉన్న పరిస్థితికి భిన్నంగా కేవలం అమెరికాలోనే, అది కూడా కరాచీ లాంటి ప్రాంతంలో, ఎక్కడ వేరే ప్రాంతంలో కాదు, కరాచీ లాంటి ప్రాంతంలో, హై సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలో యుఎస్ ఎంబసీని టార్గెట్ గా చేసుకొని దాడులు చేయడం అంటే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఎవరైనా సహకరించి ఉండాలి, లేకపోతే పాకిస్తాన్ కి సంబంధించి మిలిటరీ హస్తం ఏమన్నా దీంట్లో ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. పాకిస్తాన్ కి సంబంధించిన ప్రభుత్వం నుంచి అమెరికా ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ సంఘటన ఎలా జరిగింది, ఇంతమంది ఇక్కడికి ఎలా రాగలిగారు, ఇంత భద్రతను దాటి వచ్చి లోపలికి వచ్చి ఎంబసీ పైన దాడులు చేయడము లాంటి కార్యక్రమాలు చేపట్టారంటే ఖచ్చితంగా ఏదో ఒక స్థాయిలో ప్రభుత్వం నుంచి కొంత వాళ్ళకి సహకారం లభించదనే విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి పాకిస్తాన్ మాత్రం ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు. సంఘటన మాత్రం జరిగింది, దీనికి సంబంధించి అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నట్టుగా పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ నుంచి ఒక సమాచారం వస్తుంది తప్ప మొత్తం సంఘటన ఏంటి, ఎందుకు అంతమంది అక్కడికి వెళ్లారు, ఆలస్యంగా ఎందుకు పాకిస్తాన్ పోలీసులు స్పందించారు, వీటన్నిటికీ సంబంధించి మాత్రం ఇంకా కొంత పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. ఇరాన్ కి సంబంధించినంత వరకు పాకిస్తాన్ మద్దతు పలికే అంశానికి సంబంధించి కూడా మనం కొంత ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. యుఎస్ కౌన్సిలేట్ ని దాడి చేస్తున్నారంటే పాకిస్తాన్ ఖచ్చితంగా ఎక్కడి నుంచో కొంత సపోర్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి చేసినట్టుగానే మనకు అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఎవరికి మద్దతు లేకుండా, ముఖ్యంగా సహకారం లేకుండా అంత దూరం ఎంబసీ వరకు వెళ్లే పరిస్థితి ఉండదు. దీనికి ఇంకొక పరిణామం కూడా మనం చూడాల్సి ఉంటుంది. కాసేపటి క్రితం ఇరాన్ కి సంబంధించినంత వరకు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ఒక కామెంట్ చేస్తాడు. ఇరాన్ కి సంబంధించినంత వరకు ఈ విషయంలో పాకిస్తాన్ మాకు బాగా సహకరించిందని, ఈ కామెంట్ ను కూడా అమెరికా సీరియస్ గా తీసుకుంటుంది. ఇరాన్ కి పాకిస్తాన్ పరోక్షంగా మద్దతు ఇస్తుందా, ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఇతర అరబ్ దేశాలతో పోలిస్తే ఒక ఒమాన్ తప్ప ఇరాన్ కి ప్రస్తుతం ఇక్కడ ఎవరు మద్దతు లభించట్లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం కొంత సహకరిస్తున్నట్టుగానే ఇప్పుడిప్పుడే కొంత అనుమానం వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి కూడా అమెరికా వర్గాలు కూడా కొంత సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఈ దాడిని మాత్రం సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. మొత్తం ఎపిసోడ్ కి సంబంధించినంత వరకు వివరాలు సేకరిస్తున్నారు, కొన్ని వీడియోలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం అమెరికా కొంత సీరియస్ గానే ఈ మొత్తం ఎపిసోడ్ పైన రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. నరసింహారావు.